హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియాలో జరుగుతున్న మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్ 2026 ఎందుకు వచ్చాయి, ఈ రూల్స్ ఏమేమిటి, మరి ఎందుకు దీనిపైన ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఈ వీడియోలో సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్ 2026 అంటే రిజర్వేషన్ గురించి కాదు, కాలేజెస్ మరియు యూనివర్సిటీలో జరిగే డిస్క్రిమినేషన్ ఆపడం కోసం వచ్చిన రూల్స్. క్యాంపస్లో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఒక సీరియస్ ప్రాబ్లమ్ అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది మరియు దీనికి స్ట్రాంగ్ సొల్యూషన్ కావాలని చెప్పింది. దాని బేస్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముందు ఉన్న 2012 రూల్స్ని తీసేసి 2026లో ఈ కొత్త రూల్స్ తెచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ఇండియాలో ఉన్న అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీస్, స్టూడెంట్స్, టీచర్స్, స్టాఫ్ ఇంకా అడ్మిషన్ కోసం అప్లై చేసే వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది బాయ్స్కి, గర్ల్స్కి, థర్డ్ జెండర్కి కూడా అప్లై అవుతుంది. ఈ రెగ్యులేషన్స్ మెయిన్ ఏమిటంటే క్యాస్ట్, రిలీజియన్, జెండర్, డిసేబిలిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్ లాంటి రీజన్స్ వల్ల ఎవరికైనా అన్ఫేర్ ట్రీట్మెంట్ జరగకూడదు అని, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ మరియు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం. అందుకే ప్రతి కాలేజ్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్, ఈక్వల్ కమిటీస్, ఈక్వల్ స్క్వాడ్స్ మరియు 24/7 హెల్ప్ కంపల్సరీ చేశారు. కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ టైంలో ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని రూల్స్ పెట్టారు. కానీ కొన్ని గ్రూప్స్ ఈ రూల్స్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ డెఫినేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వరకే ఉంది అని, జనరల్ కేటగిరీని ఇంక్లూడ్ చేయలేదని, లేదా ఫాల్స్ కంప్లైంట్స్ మిస్యూజ్ అవుతున్నాయని భయం. సపోర్టర్స్ మాత్రం మన కంట్రీలో క్యాస్ట్ హిస్టరీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ కోర్టులో కేసులో ఉన్నాయి. ఫైనల్గా ఇలా టార్గెట్గా ఉండాలా లేదా అందరికీ సేమ్గా అప్లై అయ్యేలా ఉండాలా అనేది కోర్ట్ డిసిషన్ చెప్పాల్సి ఉంది. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.